ఆంధ్రప్రదేశ్లో ముడుపుల్లో కొత్త కోణం కానొస్తుంది. మద్యం ముడుపుల్లో బంగారం ఒక చోట నుంచే 186 కేజీల బంగారం వచ్చింది. ఇంకో చోట నుంచి ఇంకో 218 కేజీలు వచ్చింది. దాదాపు 400 కేజీల బంగారం అనేది ముడుపుల రూపంలోనే అందింది. ఈ మద్యం స్కామ్లో అనేది ప్రధానమైన ఆరోపణ. మేడం, అసలు ఎలా చూడాలంటారు ఈ కొత్త పోకడని? సార్, 400 కోట్ల స్కాము బంగారు ఇటుకలతో తేలింది. బషీర్బాగ్లో సంబంధించి మిగతా అన్ని బంగారు షాపుల నుంచి పక్కాగా బంగారాన్ని కొన్నారు అన్న ఆధారాలు నిరూపితమైంది. మన లిక్కర్ స్కామ్లో వచ్చిన ఫిగర్ 3200 కోట్ల నుంచి మనం 400 మైనస్ చేస్తే సుమారు 2800 కోట్ల నిమిత్తం ఎంతో ఈ ఫిగర్ ఏదైతే ఉందో కృష్ణ అనుకుంటూ పార్లమెంట్లో గౌరవ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఇచ్చిన స్టేట్మెంటు 2800 కోట్లు హవాలాల రూపంలో విదేశాలకు ఎక్స్చేంజ్ అయిపోయింది. విదేశాలంటే దేశాలు దాటిపోయినాయి అనేది ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. అతని మాట మనం ఎందుకు నమ్మాలి అంటే అతను గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఏమేం జరుగుతుందో పూర్తిగా తెలిసిన వ్యక్తి. కానీ అతను ఒక విద్యా సంస్థలో నడుపుకునేవాడు కాబట్టి ఆ విద్యా సంస్థలో తప్ప ఇక ఎటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వలేదు కాబట్టి ఇతను కళ్ళ ముందు అన్నీ చూసినాడు కాబట్టి ఒక యథార్థవాది లోక విరోధిలాగా ఈరోజు ఒక యథార్థమైనటువంటి ప్రకటనని ప్రకటించేశారు. సుమారు ఇన్ని వేల కోట్లు ఇంత దేశాల మధ్యలో ఫిగర్తో సహా చెప్పారు. తర్వాత 3200 మైనస్ 400 లెస్ చేస్తే కరెక్ట్ ఫిగర్ మ్యాచ్ అయింది. ఈ 400 కోట్లకి బషీర్బాగ్లో బంగారం కొనపోతే మా బందర్లో కొనొచ్చు కదండి బంగారం. అక్కడ కూడా మీరు తెలంగాణ కేసీఆర్ని ఉద్ధరించి చావకపోతే మా బంగారం ఏది మా బందర్లో బంగారం కొనుంటే గోల్డ్ బంగారానికి ఫేమస్ అయిన మా బందర్ కాస్త గోల్డ్ ఇటుకలతో ఫేమస్ అయిపోయేదిగా. బంగారు ఇటుకలని బంగారు బిస్కెట్లు సర్వసాధారణం. బంగారు ఇటుకలతో మీరేం కట్టిస్తున్నారు? అక్కడ ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి బంగారు బాత్రూమ్ కట్టించుకున్నారు. అవ్వవ్వా అనుకున్నాం. మీరేంటి సార్ 400 కోట్లతో ఇటుకలతో ఏం మందిర్ కట్టించినారు? అంటే గతంలో ముంతాజ్ మహల్కి కనుక తాజ్ మహల్ కట్టించినట్టు షాజహాన్ గారు గౌరవ భారతి గారికి మీరేమన్నా మహల్ కట్టిస్తున్నారా ఇటుకలతో? అది బంగారు ఇటుకలతో. మీరు బషీర్బాగ్ నుంచి ఎన్ని బంగారు షాపుల్లో ఎక్కడెక్కడ బంగారం కలెక్ట్ చేశారనే విలువైన సమాచారం వచ్చింది. కానీ దేశాలు దాటించి గతంలోనే మీరు విదేశీ పర్యటన అంటూ A1 A2 కలిసి ఒక ప్రత్యేక దీవికి ప్రత్యేక బ్యాంకర్లని కలిశారు చూడండి. అప్పుడే దేశాలు దాటిచ్చారు. అంటే మీకు తెలుసు మీ ప్రభుత్వం పడిపోతుందని మీకు తెలుసు. మీ డబ్బులన్నీ మీరు దాచిపెట్టేసుకుంటున్నారని మీకు తెలుసు. కానీ పిచ్చి వాళ్ళని చేసి మిగతా 175 ఎమ్మెల్యేల్లో 174 మందిని పిచ్చి వాళ్ళగా చేసి వాళ్ళని పోటీ చేసి వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళని బకరాలు చేయలేదా అండి? మీకు తెలుసు కదా మీరు ఓడిపోతున్నారని. మీరు గెలుస్తారన్న నమ్మకం మీకు ఉండుంటే మీ డబ్బులు మీరు ఇక్కడే పెట్టుకొని ఏదో ఒక బిజినెస్ చేసేవాళ్ళు. కానీ ఈ 5 ఏళ్లలో మన డబ్బులు ఎక్కడున్నా లాగేస్తారు అనే ఒక భయంతోనే కదా మీరు అక్కడ డబ్బులు దాచిపెట్టేసినారు. గతంలో రాయల వారు అంటే శ్రీకృష్ణదేవరాయలు కానీ గతంలో ఇంకెక్కడైనా రాజులు కానీ బంగారాలని లేకపోతే వజ్ర వైడూర్యాలని ఎక్కడెక్కడో దాచిపెడతారు. అంటే వారున్న దేశంలోనే దాచిపెడతారు. విచిత్రం. మీరు మన దేశాన్ని నమ్మకుండా పక్క దేశంలో హవాలా ఎక్స్చేంజ్ రూపంలో పెట్టారు. విదేశాల్లో డబ్బులు దాచే అవకాశం ఎవరెవరికి ఉంటుంది? ఏ ఎమ్మెల్యేలకి టైఅప్ ఉంది? మన చిలుకూరుపేట గారి సైబరాబాద్లో మొక్క అక్కడక్కడ విదేశీ కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఈ మొక్క కూడా అక్కడ కొంత డబ్బు దాచిపెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక్కొక్క మనిషికి ₹1,00,00,000 వేసుకోవాలనుకోండి అకౌంట్లో. ఎంతమందిని తీసుకొచ్చి ఎన్ని కోట్లు వేయించుంటారు? అదే రకంగా విదేశాలకు టైఅప్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది? వాళ్ళ మీద నిఘా పెడితే వాళ్ళ దగ్గర నుంచి హవాలా డబ్బులు విదేశాల్లో దాచిపెట్టి ఉంటారు. అక్కడ కంపెనీలు స్టార్ట్ చేసి ఉంటారు. అక్కడ ఎన్ని కోట్లు పెట్టి కంపెనీలు స్టార్ట్ చేసినా ఆ దేశం ఈ డబ్బు ఎక్కడదని అడగదు. కానీ ఈ దేశంలో ఒక 50 లక్షలు పెట్టి ఒక వ్యాపారం స్టార్ట్ చేద్దామంటే ఈ 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయని లెక్క చెప్పాలి. అది నువ్వు భూమి అమ్మావా, పొలం అమ్మావా, కోర్టులో కేసు గెలిచావా, 10 ఆపరేషన్లు చేసావా, వారసత్వం నుంచి వచ్చిందని లెక్క చెప్పాలి. సో లెక్క పక్కా లేకుండా విదేశాల్లో దాచిపెట్టేశారు. ఈరోజు 400 కోట్లు పట్టుకొని మేమేం చేయాలి? ఈ బంగారు బిస్కెట్లు కూడా బషీర్బాగ్లో దాచిపెట్టకపోతే మా బందర్లో దాచిపెట్టచ్చుగా. మీకు వాడుకోవడానికి ఆంధ్ర కావాలి, దాచిపెట్టుకోవడానికి మాత్రం తెలంగాణ కావాలి, షేర్లకి మాత్రం తెలంగాణ కావాలి, ఆదాయాలు ఇన్కమ్లు లేకపోతే మనీ ఎక్స్చేంజ్కి మాత్రం విదేశాలు కావాలి. కానీ భారతదేశంలో అందులో ఆంధ్రాలో మీరు ఆటలో అట్టిపండులాగా వాడుకునేటటువంటి ఆంధ్ర జనాన్ని ఓట్లకి వాడుకొని
మా పని అయిపోయిందంటూ మమ్మల్ని పక్కన పడేసి విదేశాలకు వెళ్ళిపోయి అవసరం అయిపోతే ఇంకా అవతలోడు చేసే అభివృద్ధి, యువతలోడు చేసే పరిపాలన చూడలేక అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడానికి కూడా వెనకాడలేదు మీరు. ఇప్పుడు ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే జరుగుతుందో మేడం, ఇది తాడేపల్లి ప్యాలెస్ అంతర్భాగంలోకి వెళ్ళిపోయింది అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు, ఒకళ్ళు కుడి చెయ్యి, ఇంకొకళ్ళు ఎడమ చేయిగా పనిచేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి. మరి ఆల్రెడీ వాళ్ళిద్దరు మెజిస్ట్రేట్ ముందలే వాళ్ళ వాంగ్మూలాన్ని రికార్డు చేయడానికి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే కనుక సిట్ ప్రయత్నిస్తుందో, ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ చేస్తుంది ఏంటంటే కనుక ఇది అన్యాయమైన కేసు, అక్రమమైన కేసు, చంద్రబాబే దోచుకున్నాడు మొత్తం లిక్కర్లు అంటూ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు. మరి ఏది కరెక్ట్ అనుకోవాలంటారు? చంద్రబాబు నాయుడు గారే దోచుకున్నారనుకోవాలంటారా, లేదంటే కనుక జగన్మోహన్ రెడ్డి కుడి చెయ్యి ఎడం చేయి అయినటువంటి కృష్ణమోహన్ రెడ్డి అలాగే ధనుంజయ రెడ్డి వీళ్ళిద్దరు హ్యాండ్ ఎంతవరకు ఉందనుకోవచ్చు అంటారు? వీళ్ళిద్దరు వెనకమాలన్న పెద్ద హ్యాండ్ ఎవరు అనుకోవాలంటారు? సార్, చిన్న చేపలందరినీ పట్టుకున్నారు. సొర అతి తొందరలో రాబోతుంది. సొర తనంతట తానే వల్లో పడబోతుంది. దీనికి కారణం ఏంటంటే బురద జల్లడానికి వారి దగ్గర ఉండే ఒకే ఒక ఆధారం, మనం ఎక్కడా కూడా ₹1 పట్టుకోలేని కారణం. రూపాయి పట్టుకోలేకపోయి ఎందుకు పోతున్నాము అంటే 2,800 కోట్లు దేశాలు దాటిచ్చారని వారి పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి, ఈరోజు ఎంపీగా ఉన్న వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి మీరు ఆలోచించండి. డబ్బులు దేశాట దాలిచ్చి పట్టుకోండి చూద్దాం అంటూ మాట్లాడితే మనం ఏం పట్టుకోగలం చెప్పండి? మన సిట్ పరిధి ఎంత, ఈడీ పరిధి ఎంత, సిబిఐ పరిధి ఎంత? ఈడీని సిబిఐనే పరిగెట్టించినటువంటి నిర్వాకం చేసినటువంటి గత ప్రభుత్వం ఈరోజు అక్రమ కేసులు అంటున్నారు. సరే, సక్రమ కేసులే. మీరు లిక్కర్లో ఇవి కేవలం కమిషన్లేనండి. 3,200 కోట్లు కేవలం కమిషనే. అసలు డబ్బులు ఎన్ని దారి మళ్ళిచ్చారు అనేది అసలు లెక్క చూస్తే మన దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది అనుకోండి. ఎందుకంటే ఇవంతా 3,200 కోట్లు కమిషన్లు తీసుకున్నారు. లిక్కర్లో స్కామ్ జరిగిందంటే దాని గురించే డిస్కషను. స్కాములే ఇన్ని కోట్లు దారి మళ్ళిస్తుంటే అంటే ఫర్ సపోజ్ మీకు అర్థమయ్యే భాషలో ఈ లిక్కర్ షాప్ మీకు ఇవ్వాలంటే, ఒక లిక్కర్ షాప్ ఖరీదు ₹1,00,00,000 అనుకోండి, మీరు నాకు 20 లక్షలు ఇవ్వాల్సింది. అంటే ఇప్పుడు లిక్కర్కి ఒక 45 కోట్లతో లిక్కర్ దానికి పాలసీకి పర్మిషను, లేకపోతే డిస్టిలరీస్కి పర్మిషన్ ఇవ్వాలనుకో, నాకు 15 కోట్లు ముడిపి ఇవ్వండి అంటూ ఏదైతే మిథున్ రెడ్డి గారు తీసుకున్నారన్నటువంటి స్టేట్మెంట్లన్నీ ఎవిడెంట్ రికార్డెడ్గా వచ్చినాయి కదా. అంటే ఇన్ని కోట్లు వీళ్ళు కమిషన్లో ఇన్ని కోట్లు, 3,200 కోట్లు అంటే 20 సంవత్సరాలకి మందు బాబుల్ని తాకట్టు పెట్టి దేశాన్ని నుంచి తెచ్చిన డబ్బు, సెంట్రల్ నుంచి తెచ్చిన డబ్బు ఏం చేసినారో ఇంతవరకు లెక్క చెప్పలేదు. కేవలం 10,000 సంవత్సరానికంటూ పథకాలు ₹10 ఇస్తూ ₹90 తొక్కేస్తున్నారు. అది రాష్ట్ర ప్రజలు గుర్తించాలి, గమనించాలి. వీటన్నిటికంటే మించి లిక్కర్లో క్వాలిటీ లేకపోతే ప్రాణాలు పోతున్నాయంటే పోతే పోనండి, జనాభా తగ్గిద్ది అన్నట్టుగా ఇథైల్ ఆల్కహాలిక్ లాంటి కంటెంట్ ఏదైతే కెమికలైజ్డ్ కంటెంట్ ఉందో ఆ లిక్విడ్ని కలిపారండి. జంగారెడ్డిగూడెంలో 26 మంది గతంలో 2022లో చనిపోయినప్పుడు ఇది సహజ మరణాలని కొట్టిపడేసిన గౌరవ జగన్ రెడ్డి గారు ఈరోజు పోస్ట్ మార్టం రిపోర్ట్లు బయటకు తీసి చూస్తే కెమికలైజ్డ్ ఉన్నటువంటి కెమికల్ ఏదైతే ఇథైలిక్ ఆల్కహాలిక్ లాంటివి వాళ్ళ బాడీలో దొరికింది. 26 మంది ఆ కారణంగానే చనిపోయారు. దానికి గౌరవ జగన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంటు 60 నుంచి 70 మంది, 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసు గల వాళ్ళు ఇంతమంది ఉన్నారండి అంటే 60 నుంచి 70 ఏళ్ళ వయసు ఉన్నోడు చచ్చిపోవాలని ఏమన్నా రూల్ ఉందా? 30 నుంచి 35 ఏళ్ళోడు చచ్చిపోకూడదా? అంటే ఈ వయసు కదా, పోతారులే వాళ్ళే, తాగిపోతారు, దాన్ని ఎందుకు పట్టించుకోవాలి? సరే, సహజ మరణం అయితే ఓకేనండి, కానీ ఈ కెమికల్ కలవడం వల్ల కదా, ఈ లిక్విడ్ కలవడం కదా. అంటే కనీసం కరోనా అంటే పారాసెటమాల్, బ్లీచింగ్ వేసుకోమని చెప్పిన మిమ్మల్ని డిస్టిలరీస్లో ఏం కలపాలో మీకు తెలుసు అనుకోవడం మా పిచ్చి, మా వెర్రి. సో ఇటువంటిగా బలవంతంగా డిస్టిలరీస్ని మీరు ఆక్యుపై చేసి వాళ్లతో తప్పుడు లిక్విడ్ కల్పించి ప్రజల ప్రాణాలతో ఆడుకున్న మీరు ఇవ్వబోయే స్టేట్మెంట్ ఏంటంటే ఏ డిస్టిలరీస్కి మేము పర్మిషన్ ఇవ్వలేదు, మా హయాంలో, టీడీపీ హయాంలో జరిగింది, కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిందని బురద జల్లుతున్నారు. సరే, వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడు క్వాలిటీ మందు బయటకు వచ్చింది, కానీ మీ హయాంలో డిస్టిలరీస్తో తప్పులు చేపించి బలవంతంగా ఆక్యుపై చేపించి కొన్ని లిక్విడ్లు కలిపేసి జనాల ప్రాణాలతో ఆడుకున్నారు. సో చేతికి మట్టి అంటకుండా పని చేసుకోవడంలో మీ పాత్ర మీదే. రాజశేఖర రెడ్డి గారు ఎలా చనిపోయారంటే మేము చెప్తాం, అయ్యో ఫ్లైట్ యాక్సిడెంట్ అండి, అయ్యో తండ్రి గారు చావుకి బిడ్డగారు బాధపడ్డారని, అంత బాగుంటుందండి, అంత ప్రీ ప్లాన్ స్కెచ్ ఎవిడెంట్రీగా. సో ఇక్కడ కూడా అంతే, మేము పర్మిషన్ ఇవ్వలేదు, మాకేం తెలుస్తుంది పాపం, వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ, ఇదిగో ఇన్ని డిస్టిలరీస్ ఉన్నాయి. మరి బలవంతంగా ఆక్యుపై చేసిన డిస్టిలరీసు మీరు పర్మిషన్, మీరు డిస్టిలరీస్లు ఎవరైతే పేమెంట్లు తీసుకున్నారు, లిక్కర్ పాలసీ చేయడంలో ఏంటి అంటే మందు తయారీకి ₹50 అయితే అక్కర్లేదు, మీరు ₹30కి తయారు చేయండి, ఆ ₹20 మాకు ఇచ్చేయండి. ₹30కి వాడు ఏం పెట్టి తయారు చేస్తాడు?
నాటుసారా జంగారెడ్డిగూడెంలో అమ్మే నాటుసారాలో కల్తీ సారాలో జరిగే ఏదైతే ఐటమ్స్ కలుపుతున్నాడో, ముడి సరుకు కలుపుతున్నాడో దాన్నే మీరు అక్కడ క్వాలిటీ లేని మందులో ముడి సరుగ్గా తాగుతున్నారు, లేకపోతే కలుపుతున్నారని గతంలో రాకేష్ మాస్టర్ అండి భూమ్ మందు చూస్తే కుడుతులో పడ్డ ఎలుకలాగుంది, ఎక్కడ ఎత్తనానో నాకు తెలీదు, సముద్రాలు దాటుతున్నట్టుంది, ఈ మందు ఎట్లా తాగుతున్నారు ఆంధ్ర బాబులు అని స్టేట్మెంట్ ఇస్తే వితిన్ 2-3 డేస్లో అనుమానంగా చనిపోయారు. మీరు గమనించండి. అదే రకంగా 2-3 అదే రకంగా మీరు గమనిస్తే పురంధేశ్వరి గారు మందులో క్వాలిటీ లేదంటే ఆయన ఏమన్నారండి, పురంధేశ్వరి అన్న టేస్ట్ చేసిందా, నాకైతే తెలీదు, మందు తాగి అలవాటు ఆమెకే ఉందేమో. అంటే ఈరోజు అతనేగా మేడం బట్టల ప్రదేశ్ రోడ్డు మీద నిలబెట్టాను, మిగతా వాళ్ళకి కూడా ఉపదేస్తానని అదే విజయసాయి రెడ్డి గారు కదా స్టేట్మెంట్ ఇచ్చింది. మరి కానీ సిట్ దర్యాప్తుల వారు నేను ఏదైతే మీకు చెప్తున్నానో జాగ్రత్తగా గమనించండి. మేకవన్నే పులులు చాలామంది ఉన్నారు, ఊసర వెళ్ళలాగా రంగులు మారుస్తారు. విజయసాయి రెడ్డి గారు మారు మనసు పొందారంటే మాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకంటే మీరు గమనించండి, మందుని టేస్ట్ చేశారా అన్న వ్యక్తి ఏదైతే గతంలో ప్రత్యేక దీవికి ప్రత్యేక బ్యాంకర్లో డబ్బులు దాచినటువంటి వ్యక్తి, విజయసాయి రెడ్డి గారి మరణం ముందు నుంచి బెంగళూరులో హవాలాలు, రియల్ ఎస్టేట్లో అన్నిట్లో ఈయన పాత్ర ఉన్న వ్యక్తి. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు ముందు మీడియా ముందుకు వచ్చి గుండెపోతుతో మరణించారు అని చెప్పాడు అంటే ఇతనికి మాత్రమే ఎలా తెలుసు అనేది మీరు గమనించండి. ఇతను మారు మనసు పొంది అప్రూవర్గా మారిపోయినా సరే దయచేసి నమ్మకండి. ఇక్కడ వాళ్ళలో వాళ్ళే కొట్టుకులాడుతూ ఒక డ్రామాలు ప్లే చేస్తున్నారేమో ఏమైనా కావచ్చు, కానీ రాష్ట్ర ప్రజల నుంచి తీసుకున్న ప్రతి రూపాయిని రికవరీ చేయాలి. పోయిన ప్రతి ప్రాణానికి గత ప్రభుత్వం సమాధానం చెప్పాలి.